అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రష్యాలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా ప్రతిపక్ష నేత 47 ఏళ్ల అలెక్సీ నావల్నీ మృతి చెందారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ జైలులో మృతి చెందినట్లు సమాచారం. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఏజెన్సీలు ఇదే విషయాన్ని తెలిపాయి. మరోవైపు పుతిన్ వ్యతిరేకించిన వారు అంతుచిక్ర విధంగా మరణిస్తుంటారన్న టాక్ ఉంది. ఇప్పుడు అదే కోవలో రష్యా భవిష్యత్తు ప్రతిపక్ష నేతగా పేరున్న అలెక్సీ నావల్నీ మరణించడం పలు సందేహాలకు తావిస్తోంది. జైల్లో వాకింగ్ చేసిన తర్వాత నావల్నీ అస్వస్థతకు లోనయ్యారని, కొద్ది సమయానికే స్పృహ కోల్పోయారని, వైద్య సేవలు అందించినా ఫలితం లేకపోయిందని రష్యా జైళ్ల శాఖ ప్రకటించింది. త్వరలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా పుతిన్ కు ధీటుగా నిలిచే నావల్నీ చనిపోవడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న నావల్నీ కొన్ని నెలల కిందట జైలు నుంచి అదృశ్యమయ్యారని ప్రచారం జరిగింది. కొన్ని రోజులకు ఆయన ఆచూకీ లభించిందని నావల్నీ తరపు న్యాయవాదులు, ప్రతినిధులు చెప్పారు. కానీ అప్పటి నుంచే నావల్నీ అనారోగ్యానికి గురయ్యారనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో వాకింగ్ చేసిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైన ప్రతిపక్ష నేత నావల్నీ మృతి చెందడం రాజకీయంగా కలకలం రేపుతోంది. రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలెక్సీ నావల్నీ పలు అవినీతి ఆరోపణలు చేశారు. యూట్యూబ్ ద్వారా ప్రజలకు చేరువకావడంతో పాటు పుతిన్ కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు. రష్యా పాలకపక్షమైన యునైటెడ్ రష్యా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా రీసెర్చ్ చేసే కంటెంట్ ను ప్రచురించడంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 2010వ దశకంలో క్రెమ్లిన్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు తనపై పుతిన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని గతంలో పలు ఇంటర్వ్యూలలో నావల్నీ ఆరోపించారు. పుతిన్ అధికారంలో కొనసాగినంత కాలం తనకు విముక్తి దొరకదని పదే పదే ప్రస్తావించారు. పలు కేసుల్లో శిక్ష పడి ఖైదీగానే జైలులో నావల్నీ మృతి చెందారు. ప్రభుత్వం నావల్నీ మరణంపై ఏ ప్రకటన చేస్తుందా అని రష్యా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.